ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. భారతీయులు బంధాలకి బంధుత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా అన్న చెల్లి లేకపోతే అక్క తమ్ముడు ఈ బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరగడం, పెద్ద అయ్యేటప్పటికి చిన్న చిన్న గిల్లిగీటలు పెట్టుకోవడం ఇవన్నీ కామన్ అయినప్పటికీ రాఖీ వచ్చిందంటే చాలు అన్నకి చెల్లెలు ఎప్పుడు రాఖీ కట్టాలా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. వివాహం చేసుకుని వెళ్ళిపోయినప్పటికీ తన అత్తగారింటికి మళ్ళీ రాఖీ పండగ కోసం తన పుట్టింటికి రావడం, లేకపోతే అన్నే అక్కడికి వెళ్ళి రాఖీ కట్టించుకోవడం ఇది సర్వసాధారణం. పుట్టింటి వ్యక్తిని కలుస్తున్నాను అని అంటే ఆ చెల్లికి కానీ అక్క కానీ ఎంత ఆనందమో వాళ్ళ మాటల్లో చెప్పలేం. అది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాస్త విచ్ఛిన్నమైపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడుతున్న నేపథ్యంలో అక్కడక్కడ ఆర్థిక సంబంధాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో బంధాలు దూరమవుతున్న విషయం మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. ఇంత వ్యత్యాసం రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఆలోచనల్లో మార్పు వస్తుంది? రాఖీ కట్టించుకోవడం అంటే అన్నకి చెల్లి ఒక రక్షణ బంధం. అంటే నీకే కష్టం వచ్చినా నేను నీ వెన్నంటే ఉంటాను, నిన్ను కాపాడుతాను అని చెప్పి అన్న ఇచ్చే ఒక హామీలాగా ఫీల్ అవుతారు. కానీ ఈ మధ్యకాలంలో అవి కూడా అక్కడక్కడ, అన్ని చోట్ల కాదు అక్కడక్కడ దూరమవుతున్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే రాజకీయ నాయకుల గురించి మనకు తెలుసు. ఆ విషయం గురించి మనం మాట్లాడుకునే అవసరం ఉండదు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే రాఖీ అంటే ఒక రక్షణ వలయంలాగా చెల్లి ఫీల్ అవుతూ ఉంటుంది. రాఖీ కట్టించుకోవడానికి అన్న కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తారు.